యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1 నుంచి 45 వచనాలు సువిశేషాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ సువిశేషంలో 1 నుంచి 17 వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు బెతానియా అనేటువంటి ఊరికి వస్తున్నటువంటి విధానం మనకి తెలియజేయబడుతూ ఉంది. 18 నుంచి 37 వచనాలు చూసినట్లయితే ఎవరు పిల్లడమ్మా బయటికి తీసుకెళ్ళమ్మా. ఉన్నారు ఎవరన్నా? అమ్మ నాన్న ఎవరన్నా? బయటికి తీసుకెళ్ళి. పద్దెనిమిది నుండి 37 వచనాలు మనం చూసినట్లయితే మరియా మార్తలను ఆదరించినటువంటి విధానం మనకు అక్కడ తెలుస్తూ ఉంది. 38 నుంచి 44 వచనాలు చూస్తే లాజరును బ్రతికించినటువంటి విధం అక్కడ మనకి స్పష్టంగా ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి వచనాలు మనం చూసినట్లయితే 1 నుంచి 17 వచనాలు మొట్టమొదటిగా మనం ధ్యానిద్దాం. ప్రభువు బెతానియా అనే గ్రామానికి వచ్చినటువంటి విధానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటి వచనం మనం చదివినట్లయితే లాజరును వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి. ఏ ఊరది? బెతానియా అనేటువంటి ఊరు. ఆ ఊరిలో ఎవరున్నారు? లాజరు అనేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ ఊర్లోకి ఎవరున్నారు? మరియమ్మ, మార్తమ్మలు అనేటువంటి వారు ఇక్కడ ఉన్నారని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే మరియా మార్తలు తనకు సంబంధించినటువంటి విషయంలో క్రీస్తుని రమ్మని వాళ్ళు పిలవలేదు. ఈ వచనాలు మనం చూస్తే అక్కడ వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, రోగముతో ఉన్నాడు. మరియా మార్తలకు తెలుసు, నా సహోదరుడు రోగముతో ఉన్నాడు. అయితే స్వస్థపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసయ్య అని తెలిసి కూడా ఏం చేశారు వాళ్ళు? అయ్యా రోగము వచ్చింది, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, స్వస్థపరచడానికి మీరు త్వరగా రమ్మని అడగల. అక్కడ ఆపద ఎంతో ప్రభువుకి తెలియచేశారంతే. మనము కూడా ఈ మరియ మార్తలను బట్టి ఇది నేర్చుకోవలసినటువంటి అంశం. మనమైతే వెంటనే ప్రభువును ఎక్కడున్నావో తొందరగా రా, వచ్చి స్వస్థపరచని అడిగేవాడు. కానీ వారు చేసినది ఏంటంటే, అది రోగమని తెలుసు, చనిపోతాడని తెలుసు, ప్రమాదం ముంచుకొచ్చిందని తెలుసు, కానీ వారు ప్రభువుకి విషయాన్ని మాత్రమే తెలియజేశారు. ఒక వ్యాధిగ్రస్తుడు, రోగస్తుడున్నాడు అని మాత్రమే తెలియజేశారు. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి ప్రభువునకు సలహా ఇవ్వకూడదు. ప్రభువునకు మనం సలహా ఇచ్చేటంత వారు మనం కాదు. ఒక విశ్వాసిగా మన స్థాయి కొంతవరకే ఉంటుంది. మన స్థాయిని మించి మనము పని చేయకూడదు, మాట్లాడకూడదు. ఇక్కడ మరియ మార్తలు యేసు ప్రభువుని పిలిచి వచ్చి స్వస్థపరుతున్నంత ధైర్యం చేయలేవాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ప్రభువుకి తెలియజేశారంతే. మన పని కూడా అదే, అంతవరకే మనము చేయాలి. ఆ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళమని చెప్పి ఎవరు బయటకు తీసుకుని యోహాను శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే మనకు ఒక విషయము స్పష్టమవుతుంది. అక్కడ
ఏమిటి అంటే, ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను, ఏలయన తను ఏమి చేయబోవచ్చున్నది ఆయనకు తెలుసు. తర్వాత ఇక్కడ వాక్యభాగ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఉంది, ఫిలిప్పును పరీక్షించుటకై. యేసు ప్రభు పరీక్ష పెట్టేశాడు తెలియకుండానే. ఏం పరీక్ష పెట్టాడు అక్కడ? 5 రొట్టెలు. ఇక్కడ తినుటకు ఏమైనా ఆహారం ఉన్నదా అంటే వెంటనే యేసు ప్రభువుకే సలహా ఇస్తున్నాడు ఆయన. మనము నేర్చుకోవాల్సిన విషయం అదే. ఒక భక్తుడుగా, ఒక విశ్వాసిగా మనము ప్రభువునకు సలహా ఇచ్చేటంత వారము కాదు మనం. కానీ ఇక్కడ ప్రభు శిష్యుడును పరీక్షించుటకై ఏం చేశాడు ఆయన? ఈ తినుటకి ఏమైనా ఆహారం అన్నదంటే 5 రొట్టెలు 2 చేపలు అంటే ఇది 5,000 మందికి సరిపోదుగా ప్రభువా అని ఈయన ముందుగానే చెప్పేస్తున్నాడు. ప్రభు కన్నా ముందుగానే చెప్పేస్తున్నాడు. కానీ వాక్యములు ఏముంది? ఆయన ముందుగానే ఈ సంగతి ఎరిగిన వాడై ఉన్నాడు. ఈ 5 రొట్టెలు 2 చేపలతో ఆహారం ఎలా పెట్టాలో ప్రభు తెలిసిన వాడై ఉండి ఫిలిప్పుని అడిగాడు. అంటే ప్రభువుకి తెలుసు, ఏం చేయాలో ప్రభువుకు తెలుసు, ఎలా స్వస్థపరచాలో ప్రభువుకు తెలుసు, నేను ఎలా ఆశీర్వదించాలో ప్రభువుకు తెలుసు, నేను ఎలా దీవించాలో ప్రభువుకి తెలుసు. అందుకనే మరియా మార్తలు అలా చేయకుండా ఏం చేశారంటే ఆయన ప్రేమను నమ్మి, ఆయన మాటను విశ్వసించి, ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ సంగతిని మాత్రమే ఆయన వద్దకు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పేసి ఇక ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనము కూడా మన జీవితంలో ఉన్నటువంటి సమస్య, మన జీవితంలో ఉన్నటువంటి ఏదైనా సరే అది ప్రభువునకు తెలియచేయటం వరకే మన బాధ్యత, ప్రభువునకు అప్పగించుటే మన బాధ్యత. ఆ తర్వాత మనము వేచి చూడాలి. స్వస్థత కోసమో, ఆశీర్వాదం కోసమో, దీవెన కోసమో నువ్వు దేనైనా సరే ప్రభువు నుండి ఆశించినప్పుడు నీ సమస్యను ప్రభువుకు అప్పచెప్పి వేచి చూడాలి. అంతేకాని ప్రభువుకు నాకు సలహా ఇవ్వడదు. ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వచ్చేసేసి నా సహోదరుని బ్రతికించు, నువ్వు చేయగలవు అని చెప్పి ఇక్కడ మరియా మార్తలు ప్రభువుకు సలహా ఇవ్వలేదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. కాబట్టి ఈ మొదటి వచనము 2వ వచనం ఏం చెప్తుందంటే మరియా మార్తలను పోలి మనము నడుచుకోవటం లేదు. కాబట్టి ఈ మరియా మార్తలను పోలి జీవించుటే ప్రార్థన. మనకున్న సమస్య ఏదైనప్పటికీ ప్రభువునకు తెలియపరచడమే ప్రార్థనని ఈ మరియా మార్తల ద్వారా మనము నేర్చుకోవాలి. అందుకనే అప్పచెప్పేసిన తర్వాత దేవుని చిత్తానుసారంగా అది జరుగుద్ది. అది దేవుని చిత్తమైతే అది జరుగుద్ది. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసముతో మరి ఎదురు చూడాలని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మొదటి 2 వచనాలు. అందుకనే ప్రార్థించటంలోనే నీకు జయం కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ప్రభు దగ్గరికి నువ్వు ఆ సమస్యను తీసుకెళ్ళావో అది ప్రార్థన. ఆ ప్రార్థనలోనే నీకేం జరుగుతుంది? విజయం అనేది దొరుకుతుంది అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాడు. జయముంది జయముంది జయముందిలే, జయముంది జయముంది జయముందిలే, జయముంది జయముంది జయముందిలే, మనకు జయముంది జయముంది జయముందిలే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయముంది జయముంది జయముందిలే, మనకు జయముంది జయముంది జయముందిలే. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను, ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరే
మనకు జయముంది జయముంది జయముంది. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. నీ ప్రతి సమస్యను కూడా మరియా మార్తలు ప్రభువుకి తెలియచేసిన విధముగా నువ్వు మొదటిగా ప్రభువుకి తెలియచేయమని మొదటి 2 వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత వాక్యం చదువమ్మా, 3వ వాక్యం చదువు. అక్క చెల్లెండ్రు ప్రభువు మీరు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసునకు వర్తమానమును పంపిరి. వారు చేసిన పనదే. అక్కడ ఉన్నటువంటి సమస్యను ప్రభువుకి తెలియజేశాడు. ప్రభువా, నిన్ను ప్రేమించేటువంటి లాజరు ఉన్నాడు చూసావా, నువ్వు ప్రేమించేటువంటి లాజరు ఉన్నాడు చూసావా, అతడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. ఆ కబురుని యేసయ్యకు పంపించాడు. కాబట్టి ఇక్కడ ఈ చిన్న మాటని మనము ధ్యానించినట్లయితే భక్తులను లేదా విశ్వాసులను క్రీస్తు ప్రేమిస్తున్నాడు. అయితే క్రీస్తు ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసుల యొక్క ప్రేమ చల్లారిపోతుందంట. విశ్వాసుల యొక్క ప్రేమ అంటే మన ప్రేమ. మనము కొద్ది రోజులు ప్రేమిస్తాము, కొద్ది రోజులు ద్వేషిస్తాము. మనము ఎప్పుడు ప్రేమిస్తామో ఎప్పుడు ద్వేషిస్తామనంటే మన అవసరాలను బట్టి మనం ప్రేమిస్తాం. మన అవసరాలను బట్టి మనకు అన్ని పనులు సజావుగా జరుగుతూ ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తాం. మనకేదైనా ఆటంకాలు వచ్చి పనులు జరగకపోతే దేవుణ్ణి మనము ప్రేమించం. అందుకనే విశ్వాసుల యొక్క ప్రేమ నిలువెచ్చగా ఉంటుందంట. దర్శన గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కానీ విశ్వాసుల ఎడల దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా తరిగిపోతుంట. సంపూర్ణమైనటువంటి ప్రేమ 365 రోజులు కూడా సంపూర్ణమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటుందంట. ఎందుకనంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ, అది కుమ్మరించబడినటువంటి ప్రేమ. కాబట్టి మారినటువంటి ప్రేమ, లోకం మారిన, సృష్టి మారిన, మారినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ అని ఈరోజు 3వ వాక్యం ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన ప్రేమ మారినదై ఉన్నది. కాబట్టి ఈ మరియా మార్తలు ఏం చేశారంటే ఆయనను ప్రేమించి ఆ యొక్క శోధనను, ఆ యొక్క వ్యాధిని, ఆ యొక్క ప్రమాదమును ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకే ఇబ్బంది వచ్చినా సరే నువ్వు మొట్టమొదట ఎక్కడికి తీసుకెళ్ళాలి? ప్రభు దగ్గరికి దానిని తీసుకెళ్ళాలని మరియ మార్తలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత వచనం చూసినట్లయితే వారు తొందరగానే క్రీస్తు దగ్గరికి కౌరు పంపించినట్లు వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒకవేళ రోగం వచ్చింది, చనిపోయే స్థితిలో ఉన్న వైద్యం ఏమైనా చేయించారంటావా? పిలిపించుకున్నారంట? ఏదన్నా పిలిపించారంటావా? చేయించుకున్నారు లేదో మనకి తెలియదు, గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. కానీ ఆ వచ్చినటువంటి కష్టమును బట్టి వారు ఎక్కడైతే చెప్పుకోవాలో, ఎక్కడికైతే కబురు పంపాలో అక్కడికి పంపించినటువంటి విధానమే ప్రార్థన. ఆ ప్రార్థన మనకెంతో అవసరమని ఈరోజు లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత చూడండి వాక్యం, తర్వాత వాక్యం చదవండి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని యొక్క మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబట్టుకు వచ్చినని అని చెప్పాను. క్రైస్తలో ఈ రోగం ఎందుకు వచ్చిందంట? మనం పోయిన వారంలో మనము ధ్యానించున్నాం. పోయిన వారం ఏం ధ్యానించాం మనం? పుట్టుగుడ్డు వ్యాధిని.
అక్కడికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు అడుగుతున్నారు, అయ్యా ఈడు పుట్టుకుంటే వాడిగా ఎందుకు జన్మించాడు అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు, వీడు తల్లిదండ్రులు చేసినటువంటి పాపమా, వీడు చేసినటువంటి పాపమా, వీడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు అని అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడమ్మా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, వీడు చేసినటువంటి పాపము కాదు, దేవుని యొక్క మహిమను దేవుని యొక్క మహిమ లోకానికి వెల్ల చేయడం కోసము వీడు గురుడివాడిగా పుట్టాడు అన్నాడు. అదే వాక్యం ఇక్కడ కూడా వ్రాయబడి ఉంది చూడండి. ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు. ఎందుకు వచ్చిందంటే అది దేవుని మహిమపరిచే విధముగా ఈ వ్యాధి లాజరుకి వచ్చిందని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన చూస్తే ప్రేమించను, ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. మరి కబురు చేస్తే దేవుడు అనేటువంటి వ్యక్తి వెంటనే రావాలిగా, కావాలి కదా. కాబట్టి మరియా మార్తలు ప్రభువుకి వార్తను పంపించారు. పంపించినప్పుడు దాని ముందు వాక్యం ఏముందంటే, మరియను మార్తను బహుగా ప్రేమిస్తున్నాడంటే యేసు ప్రభు. లాజరుని ముగ్గురిని, వారి కుటుంబాన్ని బహుగా ప్రేమిస్తున్నాడు. ప్రభువును కూడా వీళ్ళు ముగ్గురు బహుగా ప్రేమిస్తున్నారని చక్కగా వ్రాయబడి ఉంది. అయితే ఇంత ప్రేమను పొందినటువంటి యేసయ్య, ఇంత ప్రేమించేటువంటి యేసయ్య కబురు చెప్పగానే రావాలిగా. మరి రాలేదు. ఆయన వాక్యంలో చూడండి, లాజరు జబ్బు పడినని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. 2 రోజులు అక్కడే ఉండిపోయాడట. ఎందుకు ఉండిపోయాడు? ప్రతిదానికి ఒక సమయము ఉన్నది. తను మరణము నుండి లేవనెత్తేటువంటి గడియలు ఇంకా రాలేదు. అతను ఎలా ఉన్నాడు? వ్యాధితో ఉన్నాడు, చనిపోలేదు అప్పటికి. కబురు ఏమని వచ్చింది అక్కడికి? జబ్బు పడెను, వ్యాధిగ్రస్తుడు జబ్బు పడి ఉన్నాడు, ఇంకా మరణిస్తాడు. మరణించల. యేసు ప్రభు అందులో ఉన్నటువంటి మర్మాన్ని మనకి వాక్యం ద్వారా మనకి ఇప్పుడు బోధిస్తూ ఉన్నాడు. అతడు మరణించలేదు. అయితే ఇతడు మరణించాలి. ప్రభు ఏమంటాడంటే, ఈ వ్యాధి అతనికి ఎందుకు వచ్చింది? మరణించటానికి కాదు, దేవుని యొక్క మహిమేంటో అక్కడ తెలియచేయటం కోసం వచ్చింది. కాబట్టి అతను మరణిస్తే అప్పుడు ఆయన మహిమేంటో ఆయన చూపిస్తాడు, ప్రదర్శిస్తాడు. అది సమయం ఇంకా రాలేదు. చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపేటువంటి గడియలు ఇంకా రాలేదు. అందుకనే వార్త తెలిసినప్పటికీ కూడా ప్రభువు అక్కడే ఉన్నాడు. 2 రోజుల పాటు అక్కడే ఉన్నాడని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో కబురు చేశాము, ఇంకా రాలేదేంటి అని వీళ్ళు ఆందోళన పడి ఉండవచ్చు. ఎందుకంటే మరణ గడియలు దగ్గర పడినాయి కాబట్టి ఆందోళన చెంది ఉండవచ్చు వీళ్ళు. అయ్యో నా సహోదరుడు చనిపోతున్నాడే, యేసు ప్రభు వస్తే బాగుండేది అని మనసులో అనుకుంటున్నారేమో. మరలా ఒక పక్క ఏమనిపిస్తుందంటే, మనం కౌరు పంపించాం కదా, యేసయ్యకి మనం కౌరు పంపించాం కదా, కాబట్టి వస్తాడులే అని అనుకుంటున్నారేమో. ఇలా రకరకాలుగా మరియా మార్తలు ఆలోచిస్తూ ఉన్నారు. లాజరు మాత్రము వ్యాధితో బాధపడుతూ పడక మీద ఉన్నాడు. ఈ సమయంలో తర్వాత ఏం జరిగిందో చూడండి. 7వ వచనం చూడమ్మా. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో మనము యోదయాకు పోదము రమ్మని చెప్పాడు. యేసు ప్రభు అంటున్నాడు, 2 రోజులు గడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? యోదయ ప్రాంతానికి వెళ్తాము. అక్కడే మరియా మార్తలు ఉన్నటువంటి స్థలం. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టదలిచిదరి, అయినను మీరు అక్కడికి వెళతారా అని. యేసు ప్రభు 2 రోజులు అయిపోయిన తర్వాత, లాజరు వ్యాధితో ఆయనకు తెలుసు, చనిపోలేదు కాబట్టి 2 రోజులు అక్కడే ఉండి 2 రోజులు అయిన తర్వాత పొద్దున్నే మనం అక్కడికి వెళ్దాం అన్నాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా మీరు అక్కడికి ఎలా వెళ్తారు?
2 రోజుల క్రితమే కదా అక్కడికి వెళ్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టారు, చంపబోయారు, అది తప్పించుకుని మనం ఇటు వచ్చేసాం కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారయ్యా, ఎలా వెళ్ళగలుగుతారు మీరు అని చెప్పి ఈ యొక్క శిష్యులు ఆయనను అడిగారు. అందుకు యేసు ఇట్లా, నేను పగలు 12 గంటలు ఉన్నది కదా, చాలు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే శిష్యులు కలిగినటువంటి భయాన్ని తొలగించడానికి యేసయ్య ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళకేంటి భయం? అయ్యా నిన్న 2 రోజుల క్రితమే కదా ఊరెళ్తే రాళ్లతో కొట్టి మనల్ని చంపబోయారు, మళ్ళీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామంటే మీరు ఎట్లా మరి రాళ్లతో కొట్టి చంపుతారు కదా అని శిష్యులలో భయం వచ్చేసింది. ఆ శిష్యులలో భయాన్ని పోగొట్టి విశ్వాసాన్ని నింపడానికి యేసయ్య పలికినటువంటి మాటను మనము ధ్యానించుకుందాం. అదే వచ్చిన మళ్ళీ చదువుమా. పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడైనా చాలు. ఇక్కడ పగలు 12 గంటలు, పగలు చేయవలసినటువంటి పనిని పగలు చేయాలి, రాత్రి చేయవలసిన పనిని రాత్రి చేయాలి. నీకు ఒక సమయము కేటాయించినప్పుడు ఆ సమయానికి నువ్వు ఆ పనిని నెరవేర్చగలవాడు. పగటి వేళ వెలుగులో నువ్వు ఆ పని చేయవచ్చును. దానికి నువ్వు భయపడవలసిన అవసరము నీకు లేదు, తొట్టుపాటు చెందవలసిన అవసరము నీకు లేదు. ఎందుకంటే ఇక్కడ పగటి వేళల గురించి ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవడైనా పగటి వేళ నడిచిన ఎడలా పగటి వేళ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారి చక్కగా కనబడుతుంది కాబట్టి ఏ విధమైనటువంటి తొట్టు లేకుండా నడిచి వెళ్తాడు. రాత్రి పూట అయితే కంటి చూపు కనబడదు కాబట్టి రాత్రి వేళ ఎటు నడవాలో తెలియక అయోమయంలో పడిపోతాడు. అందుకనే ఇప్పుడు సమయం వచ్చినది, ఆ సమయమును బట్టే మనం నడవాలి. పగటి వేళ నడిచినప్పుడు ఎవడు కూడా తొట్టిల్లడని చెబుతున్నాడు. అందుకనే వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ సమయం, ప్రభువు సమయమును గురించి చెప్తున్నాడు. ప్రార్థనా సమయం, పగటి వేళ ప్రార్థనా సమయము 8 గంటలకి. ఆ సమయము దాటిన తర్వాత నువ్వు కావాలంటే మరి నీకు ఆ సమయము దొరకదు. ఉదయము 7:30 గంటలకి ఆరాధన, 9:30 గంటలకు అయిపోవాలి. మనం ప్రారంభించిందే 7:30 నుంచి జపమాలలు ఎన్ని చదువుకుంటుంటే అందరూ 9:05కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సమయానికి నువ్వు చేయవలసిన పని చెయ్యకపోతే తరువాత సమయంలో నీకు ఇక దొరకదు, తొట్టిల్లిపోతావు. అంటే రాత్రి వేళ నడిచినట్టు అయిపోతున్నాడు, చీకటిలో ఉన్నట్టు నువ్వు. అందుకనే ప్రభు మనకి ఈ శిష్యులలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి ప్రభు ఇక్కడ బయలుదేరదామని చెప్పాడు. తర్వాత వచ్చిన ఏలయ్యనా వాడి ఎంత వెలుగు లేదు. నువ్వు తర్వాత వచ్చావనుకో నీకు వెలుగు లేదు. ఈ లోకమునకు వెలుగును నేనే. వాక్యం అనేటువంటి వెలుగు ఒక సమయంలోనే నీకు దొరుకుతుంది. ఆ సమయంలో ఆ వెలుగును నువ్వు స్వీకరించకపోతే నీకు తర్వాత వెలుగు కావాలంటే నీకు దొరకదు. 11 గంటలకో 12 గంటలకో నువ్వు వచ్చావనుకోండి, నీకు దేవుని యొక్క వాక్యము నీకు లభించదు, దొరకదు. అదే నీకు చీకటి. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, ఆ సమయానుకూలముగా పగలు నడిచేటువంటి వాడు, వెలుగులో నడిచినటువంటి వాడు తొట్టిల్లడు అని చెప్పి స్పష్టంగా ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు శిష్యుడు అంటున్నాడు, వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి పదండి వెళ్దాం అని చెప్పి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? లాజరు ఉన్నటువంటి ఆ ఊరికి వస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? 11వ వచనంలో ఆయన వారితో మరలా మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతన్ని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నానని చెప్పగా శిష్యులు అతడు నిద్రించుచున్నాడు, అతడు బాగుపడను. బయలుదేరాడు, వచ్చేస్తున్నాడు యేసు ప్రభు. ఎక్కడికి వస్తున్నాడు? బెతానియా వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు.
వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు. తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా, వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చారు? పేరంటానికి వచ్చారా? వచ్చుచున్నాడు అనే మాట కూడా నోట్లోంచి రావట్లేదా? ప్రభువుని ఒక్క మాట కూడా స్తుతించలేరా? నవ్వుకుంటారు, ఇంకిలిస్తారు, సకిలిస్తారు, పక్కలతో మాట్లాడతారు. మనం ఎక్కడున్నాను అనేటువంటిది మీరు గ్రహించాలి. దేవుని నేను స్తుతిస్తున్నానా, స్తుతించట్లేదా? మహిమపరుస్తున్నానా, మహిమపరచట్లేదా? నేను గణపరుచున్నానా, గణపరచట్లేదా? నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తెలియనటువంటి విషయాన్ని ప్రభువు బోధిస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి భాషలో, మనకు వచ్చినటువంటి రీతిలో ప్రభువును స్తుతించడానికి నువ్వు ప్రయాసపడాలి. ఒకసారి నేను పాడిన తర్వాత రెండవసారి మనం మాట్లాడకపోతే ఎలా? దానివల్ల మనకు నువ్వు వచ్చే ఉపయోగం ఏంటి? నువ్వు ప్రభువు కోసం ఏం చేసావు ఈరోజు? కాబట్టి రెండోసారి అయినా మీరు ఆ పాటనే పాడాలి. ముసలోళ్ళు అలాగే కూర్చుంటున్నారు, యవనస్తులు అలాగే కూర్చుంటున్నారు, నడి వయసులు అలాగే కూర్చుంటున్నారు. మనం దేనికి వచ్చామనేటువంటి ఒక ప్రశ్న మీరు ఆలోచించేయండి. దేవాలయంలో ఉన్న కొద్దిసేపు మహా ఉంటే నువ్వు ఒక 50 నిమిషాలు లేదా 60 నిమిషాలు మాత్రమే గుడిలో ఉంటావు. మిగిలిన సమయం అంటాడా లోకంలోనే ఉంటున్నాం. ఈ 10 నిమిషాలు కూడా దేవుని నువ్వు స్తుతించలేవా? వాక్యం ఈరోజు ప్రభువు బెతానియాకు వస్తూ ఉన్నాడు. బెతాని అంటే మన దేవాలయమే, మన ఊరే. మన ఊరికి ప్రభువు వస్తూ ఉన్నాడు. వచ్చేటువంటి ప్రభువుని నువ్వు ఆహ్వానించలేవా? వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, హృదయమా సంతసించుమా, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు. గట్టిగా గట్టిగా. పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు, రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు, హృదయమా తలుపు తీయుమా, హృదయమా అడుగు చూడుమా, హృదయమా పరుగు తీయుమా, హృదయమా ఎగిసి పాడుమా, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు. యేసయ్య ఎక్కడికి వస్తున్నాడు? గోపారి